రూట్ కాజ్ అనాలిసిస్ కేస్ స్టడీ పార్ట్ 2కి మళ్ళీ స్వాగతం. 6వ రోజు నుండి 10వ రోజు వరకు మీరు ప్రతిరోజు ఒక RCA సంబంధిత ప్రశ్నను అందుకుంటారు. 50 పాయింట్స్. సబ్మిట్ చేసిన ఇంకా చేయని టీం సభ్యుల లిస్ట్ చూడటానికి ఈ బటన్ నొక్కండి. గుర్తుంచుకోండి, ప్రతి రెస్పాన్స్కు టీంకు 50 పాయింట్లు వస్తాయి. ప్రతి ప్రశ్న 2 రోజులు చెల్లుబాటు అవుతుంది. మొదటి రోజు తర్వాత తమ స్పందనను సమర్పించిన ఏ టీం సభ్యులైనా మీరు నడ్జ్ చేయవచ్చు. ప్రశ్న గడువు ముగిశాక మీ సంస్థలోని సభ్యులు ఎంచుకున్న ఆప్షన్ల శాతాన్ని చూపించే గ్రాఫ్ మీకు కనిపిస్తుంది. 11వ రోజున ప్రతి సభ్యుడు ఒక కాపాను సమర్పిస్తారు. అంటే ఈ రోజుల్లో సేకరించిన RCA ఫలితాల ఆధారంగా దిద్దుబాటు మరియు నివారణ చర్యల సమితి. డాష్బోర్డ్లోని బ్రెయిన్ స్టార్మింగ్ విభాగంలో మీ టీం నుండి ఎవరు సమర్పించారో ఎవరు సమర్పించలేదో మీరు చూడవచ్చు. డే 12న పార్టిసిపేషన్పై ఫోకస్ ఉంటుంది. తమ కాపాను సబ్మిట్ చేయని సభ్యులను నడ్జ్ చేయండి. ఒక్కో కాపా సమర్పణకు టీంకు 100 పాయింట్లు వస్తాయి. 13వ రోజున మీరు మీ టీం సభ్యులు సమర్పించిన కాపా ఐడియాలను సమీక్షించి మీ టీంలోని ఉత్తమమైన వాటికి ఓటు వేస్తారు. ఇది మీ టీం కాపాను క్రోడీకరించి సమర్పించడానికి లీడర్కు అత్యంత ఆచరణాత్మక మరియు ప్రభావవంతమైన పరిష్కారాలను గుర్తించలో సహాయపడుతుంది. ఓటింగ్ ద్వారా టీంకు 50 పాయింట్లు వస్తాయి మరియు ప్రతి సభ్యుడు 3 కాపాల వరకు ఓటు వేయగలరు. 14వ రోజున మీ టీం లీడర్ అన్ని ట్యాప్ ఐడియాలు మరియు ఇన్సైట్లను కలిపి ఒక చివరి కాపా సమర్పణగా రూపొందిస్తారు. సబ్మిషన్ ఇంకా పెండింగ్లో ఉన్నప్పుడు వెయిటింగ్ ఫర్ లీడర్ అనే స్టేటస్ స్పష్టంగా డిస్ప్లే అవ్వడం మీరు చూడగలరు. అవసరమైతే సమర్పణను పూర్తి చేయమని మీ లీడర్కు గుర్తు చేయడానికి మీరు నడ్జ్ ఆప్షన్ను ఉపయోగించవచ్చు. ఫైనల్ కాపా సబ్మిట్ చేశాక అది డాష్బోర్డ్లో టీం మొత్తానికి కనిపిస్తుంది. ఇంకా మీ టీం సబ్మిషన్కు 100 పాయింట్లు సంపాదిస్తుంది. డే 15, 16లలో ఇతర టీంల కాపాలను రివ్యూ చేసి బెస్ట్ సబ్మిషన్లకు 5 థమ్స్ అప్ ఓట్ల వరకు ఇవ్వండి. 17వ రోజున అత్యధిక ఓట్లు పొందిన కాపాలను వెల్లడించి డాష్బోర్డ్లో ప్రదర్శిస్తారు. చివరి రోజున మీ RCA మరియు కాపా పనితీరు AI పవర్డ్ రివ్యూ ద్వారా మూల్యాంకనం చేయబడుతుంది. తర్వాత గుర్తింపు మరియు సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ఛాలెంజ్కు సిద్ధంగా ఉండండి.